శ్రీ ఓం గం గణపతే నమః. ఓం శ్రీ దక్షిణామూర్తే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనం శ్రీ దక్షిణామూర్తి సైంటిఫిక్ గృహవాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు మనం అయోధ్య పుణ్యక్షేత్రంలో ఉన్నాము. వారణాసి అంటే కాశీ మరియు అయోధ్య పుణ్యక్షేత్రాల సందర్శనార్థం ఇక్కడికి 4 రోజులు అయింది వచ్చి. కాశీ దర్శనం 2 రోజులు చాలా బాగా అయింది. అదేవిధంగా గంగాహారతి చాలా బాగా జరిగింది. అదేవిధంగా శ్రీ 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 కాశీ విశ్వేశ్వర స్వామి దర్శనం, సాక్షి గణపతి, విశాలాక్షి అమ్మవారు మరియు శ్రీ 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 అన్నపూర్ణాదేవి. అలాగే చాలామందికి తెలియని కాశీలో ఒక దేవాలయం ఉంది. అది బృహస్పతి దేవాలయం. అంటే మనకున్నటువంటి నవగ్రహాల్లో గురువైనటువంటి గురుగ్రహం యొక్క దేవాలయము బృహస్పతి దేవాలయం. ఇప్పుడు మనం అయోధ్యలో ఉన్నాము. చాలా ఎండగా ఉంది ఇక్కడ. మన ఆంధ్ర తెలంగాణలో మన తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయంట. కానీ ఈ అయోధ్యలో చాలా ఎండలు మాత్రం తీవ్రంగా ఉన్నాయి. నడుస్తుంటే బట్టలు తడిసిపోతూ ఉన్నాయండి. ప్రస్తుతం నేను దక్షిణామూర్తి దీక్షలో ఉన్నాను. గురు పౌర్ణమి సమయానికి అరుణాచలం వెళ్ళి దక్షిణామూర్తి స్వామిని దర్శించుకోవాలనుకున్నాను అరుణాచలంలోని. కానీ ఈ దక్షిణామూర్తి దీక్షలో అనుకోకుండా ఇంతవరకు నేను కాశీ రాలేదు, అయోధ్య రాలేదు. అనుకోకుండా నాకు కాశీ దర్శన భాగ్యం లభించింది. చాలా అనుకోకుండా కాశీ మరియు అయోధ్య ఈ గురు పౌర్ణమి నాటికి కాశీలో విశ్వేశ్వర స్వామిని దర్శించుకోవడం, అలాగే కాశీలో ఉన్నటువంటి గురుగ్రహమైనటువంటి బృహస్పతి దేవాలయం దర్శించుకోవడం చాలా మనసుకు ఎంతో ఆనందంగా ఉంది.